కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దాన్ని జనం పట్టించుకుంటున్నారా? పట్టించుకుంటారు, ఖచ్చితంగా పట్టించుకుంటారు. చర్చ జరుగుతుంది. ఏదైతే రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేకుండా ఆ నిమిషాల్లో కథలు మారిపోతాయి సినిమా స్టైల్లో అనుకునేటటువంటి వాళ్ళు విపరీతంగా చర్చించుకుంటారు. సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఫేస్బుక్ లో వచ్చినటువంటి ప్రకారం నిజంగా ఓట్లు వస్తాయి అనుకుంటే అంతకంటే వెరికన్నా లేదు. యూట్యూబ్ లో లైకుల ఆధారంగా వస్తాయి అనుకుంటే అంతకు మించి ఏం లేదు. మన జగశ్రవణ్ గారికి ఓట్లు వచ్చినాయో చూసాం. అదే సందర్భంలో ఆయనకి ఇదివరకు వ్యూవర్షిప్ పరంగా చూస్తే చాలా భారీగానే వస్తుంది. ఇప్పటికి కూడా ఆయన మాట్లాడాడంటే మంచిదిగానే ఉంటుంది. జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడితే వినాలనిపిస్తుంది, కానీ ఓట్లేసే వాళ్ళే కరువు అయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడితే అద్భుతం, కానీ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికి కూడా వాళ్ళ కాదన్నటువంటి విషయం చూశారు. కాక్రోచ్ పార్టీలు కాక్రోచులు అంటే, కాక్రోచ్ అంటే బొద్దింకని ఎవడు ప్రేమగా చూడడం, ప్రేమగా అభిమానించడం, ప్రేమగా పెంచుకోవడం. కాక్రోచ్లు ఎప్పుడు అసహ్యమే కలిగిస్తాయి. కాబట్టి కాక్రోచ్ పార్టీకి సంబంధించి మోడీని ద్వేషించే వాళ్ళు, అలాగే హిందుత్వాన్ని ద్వేషించే వాళ్ళు, కమ్యూనిస్టు ప్రేమికులు, కాంగ్రెస్ ప్రేమికులు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రేమికులు, సమాజ్వాదీ పార్టీ ప్రేమికులు, తేజస్వి యాదవ్ ప్రేమికులు ఒక్క మాటలో చెప్పాలంటే యాంటీ మోడీ శక్తులందరూ మాత్రం ప్రమోట్ చేస్తారు.